హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ పైన ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. ఒకసారి చూడండి, లాస్ట్లోకి అయితే చూడండి, డీటెయిల్గా అయితే చెప్పేస్తాను. ఇంకోటి ఏంటంటే చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కానీ ఇంకా చాలా కామెంట్ చేస్తున్నారు. అంటే సాంగ్ అయితే రావడం లేదంటున్నారు. అంటే XML యూస్ చేసే సాంగ్ రావడం లేదంటున్నారు. అది కూడా చెప్తాను, డీటెయిల్గా అయితే చెప్తాను. ఒకసారి చూడండి, లాస్ట్లోకి అయితే చూడండి. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూశారు కదా. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఒకవేళ ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేస్తే మీకు ఇలాగైతే వచ్చేస్తుంది. మొత్తం ఫొటోస్ కానీ టెక్స్ట్ సాంగ్ అని మొత్తం వస్తుంది. ఓకేనా. ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేస్తే ఒకవేళ XML ఫైల్ ఇంపోర్ట్ చేస్తే మీకు ఇలాగైతే వస్తుంది. నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇక్కడ. అంటే మీకు సాంగ్ రాదు, ఏం రాదు. అంటే సాంగ్ పైన కూడా క్లిక్ చేసుకుంటే ఇలా మీకు మిస్సింగ్ అని వస్తుంది. ఓకేనా. అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎఫెక్ట్ అయితే వస్తుంది, కానీ ఓన్లీ ఫొటోసే మిస్సింగ్ అయితే వస్తుంది. ఇక్కడ సాంగ్ అయితే రాదు. సాంగ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి సాంగ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కింద ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆడియోలోకి వెళ్ళాలి. ఆడియోలోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ అయితే ఇక్కడ లాస్ట్లోకి అయితే వస్తుంది. మొత్తం లాస్ట్లోకి అయితే వచ్చేద్దాం. ఇలా లాస్ట్లోకి అయితే వస్తుంది. ఇలా ఇక్కడ లాస్ట్కి అయితే వస్తుంది. అక్కడ నుంచి కింద ప్లస్ సెకండ్ మనం ట్యాప్ చూసుకుంటే మనకు ఇలా సాంగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ సాంగ్ని అయితే కిందికి తీసుకొచ్చేసేయండి. ఇలా కింద అయినా పెట్టుకోండి, పైన అయినా పెట్టుకోండి. ఇలా కింద పెట్టుకోండి. కింద పెట్టుకున్న తర్వాత ఒరిజినల్ సాంగ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఓకే చేసిన తర్వాత డిలీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆ ఎఫెక్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓకే మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టారిక్ అంటే కొంచెం బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడ స్టారిక్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. XML ఫైల్ కూడా చూడండి, నేను యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, ఎఫెక్ట్ కూడా వచ్చేస్తుంది. ఇలాగైతే ట్రై చేయండి. మీరు XML యూస్ చేస్తే ఇలాగైతే ట్రై చేయండి. ఓకేనా. నేను ఇప్పుడు వీడియో అయితే చూపిస్తాను. ఇక్కడ ఇది కూడా చాలా సింపుల్. అంటే ఇక్కడ నేను ఫాంట్ కూడా ఇస్తాను. ఇప్పుడు మన ప్రాజెక్ట్లో వచ్చేస్తే ఇక్కడ నేను ఫాంట్ కూడా ఇస్తాను. డిస్క్రిప్షన్ నుంచి ఫాంట్ కూడా డౌన్లోడింగ్ చేసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక లాంగ్ ఫోటో అయితే ఉంది కదా, దీంట్లో రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఫోటో పైన ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళాలి. స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది. ఓకేనా. ఇలాగైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్రూప్ అయితే ఉంటుంది. అంటే గ్రూప్ ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే గ్రూప్ అయితే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా గ్రూప్ అయితే ట్యాప్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు మొత్తం టెక్స్ట్ అయితే ఉంటుంది. ఫాంట్ కానీ అంటే టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంటే ఎన్ని టెక్స్ట్ ఉంటాయో అన్ని టెక్స్ట్కి అయితే ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని మధ్యలో కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి. వీటిలో రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళాలి. స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలాగైతే చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఎన్ని ఫొటోస్ అయితే ఉంటాయో అన్ని ఫోటోలు రీప్లేస్ పెట్టుకున్న తర్వాత లాస్ట్లో మీకు ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. అంటే నేను లాస్ట్లో ఒకటే ఫోటో యాడ్ చేశాను. మీరు వేరే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకున్నా కూడా ఏం పర్వాలేదు, బాగానే వస్తుంది. ఫస్ట్ ఈ ఫోటో కొన్న ఎఫెక్ట్ అయితే పైనుంచి కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్ ఇక్కడ ఫిల్ చేసుకుందాం. ఎక్స్ట్రా బార్ ఉంటే కట్ చేసుకుందాం. ఇలా కిందికి తీసుకొచ్చేద్దాం. మళ్ళీ కింద ప్రెస్ సెకండ్ మళ్ళీ మీడియా మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేద్దాం. దీన్ని కూడా 3 డాట్ ఫిల్ చేసుకుందాం. మళ్ళీ ఎక్స్ట్రా బార్ కట్ చేసుకొని దీన్ని అయితే ఈ లేయర్ బ్లాక్ లేయర్ అయితే ఏది ఉంటుందో ఆ లేయర్ కింద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ రెగ్యులర్గా ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా 3 డాట్ ఫిల్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా బార్ కట్ చేసి దీన్ని కూడా కింద పెట్టుకోండి. ఇలా అంటే లైన్ తోటి పెట్టుకుంటే మీకు అయితే కారు. ఇలా మళ్ళీ కింద పెట్టుకుందాం. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా 3 డాట్ ఫిల్ చేసుకొని ఎక్స్ట్రా బార్ కట్ చేసుకుందాం. మళ్ళీ దీన్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా కింద పెట్టుకుందాం. మళ్ళీ లాస్ట్లో ఒక ఫోటో యాడ్ చేసుకుంటా దీన్ని కూడా ఫిల్ చేసి ఎక్స్ట్రా బార్ కట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు కాపీ చేశారు కదా, ఎఫెక్ట్ అయితే కాపీ చేశారు కదా. ఇది ఇప్పుడు ఫోటో పైన ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ప్లస్ సెకండ్ కింద పేస్టల్ పక్కన యారో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అంటే కలర్ ఫిల్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ అయితే చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ సేమ్ మళ్ళీ వేరే ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ పైన ప్లస్ సెకండ్ మళ్ళీ ఇప్పుడు
పేస్ట్ అయితే చేసుకోండి, ఫోటో ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా ఓన్లీ కాపీ పేస్ట్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. లాస్ట్ ఇదే ఎఫెక్ట్ అయితే అన్ని ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన మీకు సెట్టింగ్ పక్కన ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1080p మీద క్లిక్ చేసుకుని ఇక్కడ 720p మీద పెట్టుకున్న తర్వాత కింది నుంచి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.